శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారాన్ని బట్టి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, అలాగే డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా డిసెంబర్ నెలలో గ్రహాల స్థితిగతులు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో సూర్యుడు డిసెంబర్ 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉండి, ఆ తర్వాత డిసెంబర్ 16వ తేదీ ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ నెల చివరి వరకు ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. అదేవిధంగా డిసెంబర్ నెలలో కుజగ్రహం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో 6వ తేదీ వరకు, అంటే 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 7వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ చివరి వరకు కూడా ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. ఆ తర్వాత బుధుడు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు తులారాశిలో ఉంటున్నాడు. డిసెంబర్ 6వ తేదీ నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు వృశ్చికంలోనే బుధుడు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ బుధుడి సంచారంలో మార్పు జరుగుతుంది. అంటే మొత్తం మీద డిసెంబర్లో 28వ తేదీ వరకు బుధుడు వృశ్చికంలో ఉంటున్నాడు. ఇక గురుగ్రహం విషయానికి వస్తే, డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4 వరకు, అంటే మొదటి 4 రోజుల్లో మాత్రం కర్కాటక రాశిలో గురువు ఉండి డిసెంబర్ 5వ తేదీ వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 5 నుంచి నెల చివరి వరకు గురువు మిథున రాశిలోనే ఉంటాడు. ఇక శుక్రుడి విషయానికి వస్తే, శుక్రుడు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. డిసెంబర్ 20వ తేదీ నుంచి ధనుసు రాశిలోకి వచ్చి డిసెంబర్ చివరి వరకు కూడా శుక్రుడు ధనుసు రాశిలోనే ఉన్నాడు. కాబట్టి డిసెంబర్ నెల మాస ఫలితాలను ఈ గ్రహాల సంచారం బట్టి, గ్రహాలు ఉన్న స్థితిని బట్టి మనం పరిశీలించి చూసుకోవాలి. అంటే ప్రధానంగా గ్రహాల సంచారంలో ఎప్పుడు మార్పు జరిగింది, గ్రహము ఏ రాశిలో ఉంది, సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, ఈ గ్రహాలకు సంభవించిన మార్పులు డిసెంబర్ నెలలో ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఏ రాశిలో ఉన్నాయి, ఆ గ్రహాల స్థితిగతులు, ఆ గ్రహాలలో వచ్చినటువంటి మార్పులు, ఆ మార్పులు మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తున్నాయి, గ్రహాల పొజిషనింగ్, గ్రహాల స్థితిని బట్టి సంపూర్ణంగా ఒక్కొక్క రాశికి మాస ఫలితాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా సూర్యుడు డిసెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 15 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు, తర్వాత 16 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. మొదటి 15 రోజులు 7వ సంచారం వల్ల జీవిత భాగస్వామి మొండితనం అనేది కనిపిస్తూ ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ బాగా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు సహనంతో ఉండండి. వాద ప్రతివాదాలు పెరుగుతూ ఉంటాయి, వాటిని తగ్గించుకోండి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి, ప్రయాణాల్లో జాగ్రత్త ఉండాలి. మనశ్శాంతి కొద్దిగా తగ్గే సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు 8వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల డైజెటివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆహారం తీసుకునేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 మధ్యలో మేషరాశి వాళ్ళు, వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా సరే, వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు మీ పార్ట్నర్స్తో డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 మధ్యలో గొడవలు పడకండి. అలా గొడవలు పడితే అవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కూడా ఆ సమయంలో గొడవలు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించండి. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 మధ్యలో సూర్యుడి అష్టమ సంచారం వల్ల బండి మీద నుంచి కానీ, కారులో నుంచి కానీ కింద పట్టడం, దెబ్బలు తగలటం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయటం మంచిది. మొత్తం మీద డిసెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం వినండి. నెలలో వచ్చే ఆదివారాలు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకున్న నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. ఓం సవిత్రే నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే డిసెంబర్ నెలలో కుజుడి యొక్క సంచారాన్ని మనం మేషరాశి వాళ్ళకు పరిశీలిస్తే, డిసెంబర్లో మొదటి 6 రోజులు కుజుడు 7వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 25 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. ఈ రెండు కూడా యోగించవు.
మొదటి 6 రోజులు కుజుడు 7వ సంచారం వల్ల ఏం జరుగుతుందంటే భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఆరోపణలు వస్తాయి, తీవ్రమైన నిందలు పెరుగుతాయి, పరిస్థితులు అర్థం చేసుకోరు. వృషభ రాశి భార్యాభర్తలు వాదోపవాదాలు పెంచుకొని ఒకళ్ళకొకళ్ళు మానసికంగా దూరం అయిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి భార్యాభర్తలు కుజుడి సప్తమ సంచారం వల్ల డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు పెద్ద ఇబ్బంది ఎదుర్కొంటారు. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి మీ ఈగో పక్కన పెట్టండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఈగో వదిలేస్తేనే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో గొడవలు రాకుండా సంసారం సాఫీగా సాగుతుంది. అనవసరమైనటువంటి ఉద్రేకంతో భాగస్వామి మీద చేయి చేసుకునే వరకు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో వెళ్తారు. అలాంటి స్థితులు తెచ్చుకోకండి. తస్మాత్ జాగ్రత్త. తల్లిదండ్రుల మనసు కూడా ఆ సమయంలో బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 మధ్యలో కుజుడి అష్టమ సంచారం వల్ల అప్పులు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు డిసెంబర్ 7 నుంచి నెల చివరి వరకు అప్పులకు దూరంగా ఉండండి. పెద్ద మొత్తంలో అప్పులు చేయకండి. బాగా అవసరమైతే చిన్న మొత్తంలోనే అప్పులు చేయండి. అలాగే శ్వాసకోశ సమస్యలు ఉండే అవకాశం ఉంది. బ్రాంకైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ విషయంలో కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులు కూడా మీకు గౌరవం తక్కువగా ఇస్తారు. దాన్ని గమనించుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండే ప్రయత్నం చేయటం డిసెంబర్ నెల 7వ తేదీ నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 31 వరకు చేయండి. అంటే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ప్రవర్తించడం వృషభ రాశి వాళ్ళకి 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చాలా అవసరమని గుర్తించండి. కుజుడి బలం డిసెంబర్ నెలలో లేదు. కుజుడి బలం పెరగాలంటే ఈ నెలలో వచ్చే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోండి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం ప్రతి మంగళవారం ఈ నెలలో 21 సార్లు చదువుకోండి. మంగళవారాలు రుణ విమోచన అంగారక స్తోత్రం వినండి. దానివల్ల డిసెంబర్ నెల మొత్తం అద్భుతంగా యోగిస్తుంది. అలాగే డిసెంబర్ నెలలో బుధుడి సంచారాన్ని పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి బుధుడు మొదటి 5 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. అద్భుతంగా యోగిస్తున్నాడు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 వరకు వృషభ రాశి విద్యార్థులకు మంచి లాభసాటిగా ఉంటుంది. పరీక్షల్లో జయం పొందుతారు, ఆనందంగా ఉంటారు. విద్యార్థుల మాటకు మంచి గుర్తింపు ఉంటుంది, విలువ లభిస్తుంది, మనోబలం పెరుగుతుంది. విద్యార్థులు పట్టిందల్లా బంగారంలాగా డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు అంటే దాదాపుగా నెల చివరి వరకు బుధుడి బలం లేదు. ఆ సమయంలో పై అధికారులతో వాద ప్రతివాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీ బాస్ మిమ్మల్ని హెరాస్ చేసే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిత్రులకు దూరం అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ అభిమానం కూడా తగ్గుతుంది. అలాగే మీకు ఎదుటి వాళ్ళతో బంధువులతో కానీ మిత్రులతో కానీ ఉండే వాత్సల్యము ప్రేమాభిమానాలు తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు డిసెంబర్ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 మధ్య ఆ బుధుడి బలం లేదు కాబట్టి ఆఫీసుల్లో బాస్తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సమయంలో బుధుడి బలం పెరగటానికి బుధవారాలు నానబెట్టిన పెసల ఆవుకు తినిపించండి. అలాగే ఈ నెలలో వచ్చే బుధవారం బుం బుధాయ నమః అనే మంత్రం లేదా గం గణపతయే నమః అనే మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోండి. ఒకసారి బుధవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకుని గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకుంటే ఆ సమయంలో బుధుడి బలం పెరుగుతుంది, వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో శుక్రుడి సంచారం పరిశీలిస్తే శుక్రుడు మొదటి 19 రోజులు 7వ సంచారం, తర్వాత 11 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. అంటే డిసెంబర్ 19 వరకు శుక్రుడు యోగించట్ల, డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు యోగిస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడు ఏం చేస్తాడంటే డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యేలాగా చేస్తాడు. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్లతో గొడవలు అయ్యేలాగా చేస్తాడు. విషయం లేని వాదోపవాదాలు భార్యాభర్తల మధ్య పెరుగుతూ ఉంటాయి. అలాగే ఉపయోగం లేని కోపం వల్ల అనేక రకాలైన సమస్యలు వస్తాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు అనవసరమైన కోపాన్ని పక్కన పెట్టండి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రం శుక్రుడు బ్రహ్మాండంగా యోగించడం వల్ల ప్రాపర్టీస్ కలిసి వస్తాయి, పూర్వీకుల ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి, అనూహ్యమైన ధనలాభం కలిసి వస్తుంది, కొత్త మిత్రులు ఏర్పడి వాళ్ళ స్నేహాల వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు మాత్రం శుక్రుడి బలం కోసం ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు అలసందలు దేవాలయంలో బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. ఈ సమయంలో మాత్రం శుక్రవారం పూట శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి.
శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి, అప్పుడు ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అయితే వృషభ రాశి వాళ్ళకి ఈ నెలలో డిసెంబర్ 5 గురువు మారుతున్నాడు. గురువు సంచారంలో మార్పు వల్ల గురువు ధనస్థానంలోకి వస్తున్నాడు. అంటే డిసెంబర్ 6 నుంచి మీకు రవి బలం లేకపోయినప్పటికీ, కుజుడి బలం లేకపోయినప్పటికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గురువు బ్రహ్మాండంగా వృషభ రాశి వాళ్ళకి వక్రించి మిథునంలోకి వచ్చి డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల చివరి వరకు అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ గురుబలం వల్ల ఏం జరుగుతుందంటే ఆనందము సౌఖ్యము వస్తాయి. కుజుడి వల్ల గొడవలు అయినా కూడా అవి తొలగిపోతాయి. గురువు ఆనందం సౌఖ్యం ఇస్తాడు, ధన ఆదాయం పెంచుతాడు, పుణ్యకార్యాలు చేసేలాగా చేస్తాడు, శుభ కార్యక్రమాలు ఇంట్లో జరిగేలాగా గురుబలం కలిగింపజేస్తుంది, దాన ధర్మాలు చేస్తారు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, చింతలు చికాకులు లేని సంతోషకరమైన జీవితం గడపటానికి గురుబలం అనేటటువంటిది డిసెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకు అద్భుతంగా కలిసి వస్తుంది. దుఃఖము మనోవ్యాకులత సూర్యుడి వల్ల కుజుడి వల్ల వచ్చినప్పటికీ అవన్నీ కూడా మటుమాయం చేసే శక్తి గురుబలానికి ఉంది. కాబట్టి డిసెంబర్ 6 నుంచి ఈ నెల చివరి వరకు వృషభ రాశి వాళ్ళకి తిరుగులేదని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. డిసెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 8, 15, 18, 25, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 6, 13, 20, 23, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మొత్తం మీద డిసెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళని గురుబలం ఒక మెట్టు పైకి ఎక్కిస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి, గ్రహాల స్థితిగతులను బట్టి మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు గ్రహాల సంచారంలో మార్పు జరగటం వల్ల ఆ గ్రహం అనుకూల ఫలితాలు ఇస్తోందో వ్యతిరేక ఫలితాలు ఇస్తోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, గ్రహాలిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి జ్యోతిష శాస్త్ర పరంగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.